వేవ్ సమ్మిట్లో డీసెంట్గా మాట్లాడిన ఐకాన్ స్టార్ సడన్గా టీ షర్ట్తో మాస్ బాంబ్ పేల్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఎక్కడ కెలికితే కాలుతుందో అక్కడే టచ్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు తన మీద ఫైర్ అయ్యేలా చేస్తున్న వార్త. కేవలం ఒక్క టీ షర్ట్ వేసుకుని సోషల్ మీడియాలో భారీ వార్కి డోర్ తీశాడు బన్నీ. అది మానిపోయిన గాయాన్ని మళ్ళీ కెలికేస్తోంది. పిఠాపురం తాలూకా అని పవన్ ఫ్యాన్స్ హంగామా చేయడం కామన్. అలాంటి వ్యాఖ్యనే హేళన చేస్తున్నాడా అన్న డౌట్ వచ్చేలా ఒక టీ షర్ట్ ధరించాడు. ఇప్పుడు అదే పవర్ స్టార్ ఫ్యాన్స్ కోపంతో రగిలిపోయేలా చేస్తోంది. ఇంతకీ పవన్తో ఎందుకు బన్నీకంత వైరం? ఎక్కడ చెడింది? ఏదో ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో ఫ్యాన్స్ గొడవ పడినట్లు తను ఎందుకు ఇలా డైరెక్ట్గా సీన్లోకి వస్తున్నాడు? టేక్ ఎ లుక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మధ్య గ్యాప్ పెరగడం వల్లే తను మెగా ఫ్యామిలీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడన్నారు. ఎప్పుడో చెప్పాను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ కి తను కౌంటర్ ఇచ్చినప్పటి నుంచి మెల్లిగా తనకి మెగా ఫ్యామిలీకి గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు పుష్పరాజ్గా తన లెవెల్ పెరిగింది కాబట్టి తన తలదన్నేవాడు లేడనే పొగరు తనకు వచ్చిందంటున్నారు. పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకటంటే తన ఆర్మీ 10 మాటలంటూ యుద్ధానికి దిగుతుందనే అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా కొత్తగా తన వేవ్ సమ్మిట్కి వెళ్ళొచ్చి కొత్త లుక్లో షాక్ ఇచ్చాడు. తన టీషర్ట్ మీద నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అన్న బ్రహ్మానందం డైలాగ్ని కాస్త మార్చి స్టాంప్ వేయించాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియా వార్కి కారణమైంది. నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అంటూ పవన్కి సంబంధించిన లైన్ని గుర్తొచ్చేలా చేశాడంటున్నారు. పిఠాపురం తాలూకా, డిప్యూటీ సీఎం తాలూకా అని ఫ్యాన్స్ పవన్ని పిలుచుకోవడం కామన్. దాన్నే వెటకారంగా నెల్లూరు పెద్దారెడ్డి తాలూకాగా సెటైరికల్గా అనిపించేలా టీషర్ట్ మీద ప్రింట్ వేయించాడనేది పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడానికి రీజన్. అసలు ఎందుకు అల్లు అర్జున్కి పవన్ అంటే అంత కక్ష? ఇదంతా నిజమా లేదంటే సోషల్ మీడియా భ్రమ అనుకోవాల్సిన అవసరమా? ఎప్పుడో గీతా ఆర్ట్స్లో జానీ మూవీ తీసిన పవన్ని అల్లు అరవింద్ డబ్బుల విషయంలో దుబారా ఖర్చని అన్నాడట. అయితే తానే తెరకెక్కించిన మూవీ బడ్జెట్ వేస్ట్ అవుతుందన్న మాటకి పవన్ బడ్జెట్ మొత్తాన్ని చెక్ రాసి అల్లు అరవింద్ మొహాన కొట్టాడని, అది అల్లు అర్జున్ అవమానంగా భావించాడని ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి పవన్ మీద వ్యతిరేకత ఉన్న బన్నీ తాను కొంత ఎదిగాక పవన్ని మెల్లిగా ఓపెన్గా వ్యతిరేకించడం మొదలుపెట్టాడంటున్నారు. పుష్ప కూడా పాన్ ఇండియా హిట్ అవడంతో తన లెవెల్ పెరిగింది, ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. దీంతో పవన్ లోకల్ హీరో, బన్నీ నేషనల్ హీరో అన్న అభిప్రాయం అల్లు ఆర్మీ కామెంట్లతో స్ప్రెడ్ చేస్తోంది. అయితే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత బన్నీ బదనాం అవ్వటం, తర్వాత సైలెంట్ అవ్వటం జరిగింది. కట్ చేస్తే మళ్ళీ పవన్ ఫ్యాన్స్ ని ఇలా టీషర్ట్ మీద రాతలతో గెలకటం అవసరమా అన్న కామెంట్లు పెరిగాయి. సోషల్ మీడియాలో మాత్రం పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ కామెంట్లు తూటాలు పేలుతున్నాయి.